క్యాడర్ మధ్య సమన్వయ లోపం కూడా మమతా బెనర్జీకి శాపంగా మారింది. ప్రతి నియోజకవర్గంలోనూ పాత తరం, కొత్త తరం నేతలకు మధ్య కోల్డ్ వార్ నడిచింది. టికెట్ల కేటాయింపు విషయంలో ఈ విభేదాలు రచ్చకెక్కాయి. ఎన్నికల సమయంలో బూత్ స్థాయి కార్యకర్తలను సమన్వయం చేసే నాయకుడు కరువయ్యాడు. ఒక వర్గం పనిచేస్తుంటే మరో వర్గం సహాయ నిరాకరణ చేయటం పార్టీ ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక వలసల సెగ టీఎంసీ విజయావకాశాలను భారీగా దెబ్బతీసింది. ఎన్నికల ముందు టీఎంసీకి చెందిన కీలక నేతలు, మాజీ మంత్రులు పెద్ద ఎత్తున బీజేపీలో చేరటం పార్టీ పునాదులను కదిలించింది. మమతకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోవటమే కాకుండా తమతో పాటు క్షేత్రస్థాయి క్యాడర్ను కూడా తీసుకువెళ్లారు. పాత నేతలు ప్రత్యర్థులుగా మారటంతో టీఎంసీకి పడాల్సిన సంప్రదాయ ఓట్లు భారీగా చీలిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక టీఎంసీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ప్రజల్లో అసహనాన్ని పెంచాయి. ఈ విషయాన్ని అధిష్టానం గమనించిన క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోకపోవటం వల్ల సామాన్య ఓటర్లు పార్టీకి దూరమయ్యారు. దీదీని అధికారానికి దూరం చేశారు. మొత్తం మీద ఆట మొదలయ్యింది నినాదంతో గత ఎన్నికల్లో విజయం సాధించిన మమతకు ఈసారి అదే నినాదం కలిసి రాలేదు. వ్యవస్థపై పోరాడి గెలిచిన ఆమె వ్యవస్థీకృత అవినీతి, ఓటర్ల జాబితా మార్పులతో తన పీఠాన్ని కోల్పోయింది. బెంగాల్లో తన మార్క్ రాజకీయాలతో దశాబ్దన్నర పాటు పాలన కొనసాగించిన దీదీ శకం ప్రస్తుతానికి ముగిసింది. 71 వయసున్న దీదీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేక తన తదుపరి తరానికి బాధ్యతలు అప్పచెప్తారా అనే దానికి కాలమే సమాధానం చెప్పనుంది.